అమ్మా, వందనాలమ్మా. పోయిస్తాను. అయ్యా వందనాలయ్యా. సర్లే వెళ్ళు. ఎవరైతను? పాస్టర్ గారు. చిన్నోడు ఆయన బాగా ఓర్పు ఉన్నట్టుందే. ఆయన చాలా మంచోడు. ఈసారి ప్రార్థనకి వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళు. తీసుకెళ్తాను. ఆ రోజు వాక్య పరిచర్యలో దేవుని పిల్లలను అవమానపరచి హింసించిన సౌలు గొప్ప వెలుగులో యేసును చూచి పౌలుగా మార్చబడిన సంగతి, మరెందరో మూర్ఖులను ప్రభువు మార్చిన వివరణ, యేసయ్య ప్రేమ, శిలువ త్యాగము, యేసయ్య క్షమాభిక్ష వివరించబడింది. ఆరాధన అనంతరం తినే పళ్ళెం దగ్గర ఉమ్మివేసిన వ్యక్తి ఆయన భార్య యేసన్నను కలిశారు. వందనాలయ్యా. వందనాలండి. నిన్న మీరు మా ఇంటికొచ్చి భోజనం చేస్తున్నప్పుడు ఏదో తెలియక ఉమ్మేశాడయ్యా. ఆ తర్వాత మీ ప్రేమని బట్టి మంచితనాన్ని బట్టి ఆయనలో చాలా మార్పు వచ్చిందయ్యా. నువ్వు ప్రార్థనకెళ్లేటప్పుడు నన్ను తీసుకొని వెళ్ళు, నాకు కూడా ప్రార్థన చేయించు అన్నాడయ్యా. అందుకని తీసుకొచ్చాను. నన్ను క్షమించండి అయ్యా. పర్లేదు పర్లేదు, దాని ప్రార్థన చేద్దాం. ఆమెన్.